పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి అనే ఆమె చనిపోవడం, వాళ్ళ పిల్లలు తీవ్రంగా తొక్కిసలాటలకు గురి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండడం అత్యంత బాధాకరం. నిర్మాణ సంస్థ స్పందించింది, అల్లు అర్జున్ టీం స్పందించారు అండ్ చికటపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాజాగా లాయర్లు వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ కేసు తీసుకుంది, విచారణ అనేది త్వరలో స్టార్ట్ చేయబోతుంది. అల్లు అర్జున్ కూడా నోటీసులు అయితే రాబోతూ ఉన్నాయి. ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ ప్రీమియర్ షోల మీద, ఆ ప్రీమియర్ షో కలెక్ట్ చేస్తున్నటువంటి ఛార్జెస్ మీద కూడా పెద్ద ఎత్తున మరొక వైపు విమర్శలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలను పూర్తిగా అనుమతి నిరాకరించుకుంటూ ఇక తెలంగాణలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు. డెఫినెట్ ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఇవి లేకపోవడం ఆహ్వానించదగ్గ నిర్ణయమే. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, అడ్డదిడ్డంగా డబ్బులు కలెక్ట్ చేస్తారు అడ్డదిడ్డంగా. సెకండ్, ఆడ ఊగి రాగి అసలు లేనిపోయి లొల్లి, మధ్యలో హీరో లాంటి వాళ్ళు వచ్చి తొక్కిసలాట్లు చనిపోవడం, రకరకాలు. కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి కానీ లేకుండా చేయాలి. ఎందుకంటే ఆడికి విచలవిడిగా జనాలకు తీసుకెళ్ళాలి, కుప్పల మందిని, ట్రాఫిక్ జాము, మళ్ళీ పోలీసులంతా మళ్ళీ అక్కడ మోహరించాలి. ఏం ప్రయోజనం? అంతా డిజిటల్లో చేసుకోమనాలి. ఏదైనా ఈవెంట్ ఉంటే ఒక డిజిటల్లో చేసుకోమనాలి. హీరో ఇంట్లో కూర్చోమనాలి, ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చోమనాలి. అంటే అభిమానులు ఎవరెవరు కావాలో వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి, అంతా అని చెప్పి చేసుకోవాలి. అందరికి సెలబ్రేషన్ దాంట్లో అడుచుకోవాలి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ తీసేస్తే ఇంకా బాగుంటుంది నిజంగానే. దానికని జనాలకి ఒక ఏరియాలో జరిగిందంటే ఆ చుట్టుపక్కల జనానికి నరకమే. వచ్చిపోయే వాళ్ళకి అది కూడా నరకమే. ఇప్పుడు మరి రీ రిలీజ్ లాంటివన్నీ ఉంటాయి. కొందరు హీరో అభిమానులు వెళ్ళి స్క్రీన్ మీద తెరచించుతారు, బీర్ బాటిల్ తాగుతారు, ఏమన్నా అంటే థియేటర్లను కొడతారు. ఈ ఉన్మాదులు కొందరు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు. ఇవన్నీ కట్టకట్టి ఆ హుసేన్ సాగర్లో పడదొబ్బాలి, ఆ మూసిలో వేయాలి బాగా వాసన వచ్చే దగ్గర, మళ్ళీ లేవకుండా. ఇవన్నీ కట్టకట్టి ఆ మూసిలో వాసన వచ్చే దగ్గర వేయాలి, మళ్ళీ పైకి కూడా లేవకుండా.